హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండగకి సొంత ఊర్లు వెళ్ళడం, తిరిగి ప్రయాణమై వచ్చేయడం అన్నీ అయిపోయాయి కదండీ! పెద్ద పండుగలో మొదటి రోజు భోగి పండుగ. ఈ భోగి పండుగ మేమెలా చేసుకున్నామో ఒక్కసారి చూసేద్దాం రండి. సంక్రాంతికి సొంత ఊరు వెళ్ళాలని ముందు రోజునే మేముంటున్న ఇంటికి మొత్తం ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టుకొని, ఆ వాకిళ్ళన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని, ఇక్కడంతా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకున్నాము. అయితే బయట వాకిల్లో నేను కల్లాపు జల్లుకున్నాను. వాకిలి గరుగ్గా ఉంటే రోజు ముగ్గులు వేసి వాటిని కడుక్కోవడానికి నేనెక్కడ కష్టపడిపోతానో అని మా వారి ముగ్గులు వేసే ప్లేస్ అంతా కూడా సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేయించేశారు. ఏంటక్కోయ్ ఇదంతా చిలక్కొట్టిన జాంకాయలాగా ముక్క ముక్కలుగా ఉంటే నువ్వేమో ప్లాస్టింగ్ చేసేశారు సిమెంట్‌తోని అంటున్నారా? అది మేము ఇల్లు కట్టినప్పుడులెండి. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇంటికి కొంచెం చిన్న చిన్న రిపేర్‌లన్నీ చేయిస్తున్నాము. ఇక భోగి రోజు ఉదయాన్నే స్నానం చేసి లైన్‌లో వాళ్ళందరం కూడా ఒక దగ్గర భోగి మంట ఏర్పాటు చేసుకొని పిల్లలు, పెద్దలు అందరం కలిసి అక్కడికి చేరిపోయాము. ఆవు పేడతో చేసిన పిడకల్ని, అలాగే ఇంట్లో పనికిరాని చెక్క వస్తువులు అన్నీ కూడా భోగి మంటలో వేసి ఆడవాళ్ళందరము కూడా భోగి మంట చుట్టూ తిరుగుతూ చాలా ఆనందంగా గడిపేశాము. సుక్కులు బయటికి వచ్చాయో ఆ తర్వాత గ్రామదేవత అయిన విజయ కనకదుర్గాదేవికి భోగి స్నానం చేయించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా వేడి నీళ్ళు కాచి అమ్మవారికి భోగి స్నానాన్ని చేయించడం జరిగింది. ఆ తర్వాత మేము ఇంటికొచ్చి టిఫిన్ చేసి ఎలాగో ఊరు వెళ్ళాలని మొత్తం అన్ని సామాన్లన్నీ సర్దేసుకొని బ్యాగులతో సహా అక్కడి నుంచి బయటపడి రోడ్డెక్కి ఒక ఆటో పట్టుకొని రైల్వే స్టేషన్‌కి బయలుదేరాం. ట్రైన్ రావడం ఎలాగో లేట్ అవుతుందని తెలిసి అక్కడే రైల్వే స్టేషన్‌లో ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చి ఫుల్‌గా మెక్కేసి ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చేసాం. బండి వచ్చి ఆగింది అంతే. జనాలు చూస్తే కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఎలాగోలా నెమ్మదిగా అందరిని తప్పించుకొని మేమైతే ఒక బోగీలో ఎక్కేసాము. మొత్తానికి 3:30 గంటల ప్రయాణం చేసి బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో అయితే దిగిపోయాం. స్టేషన్ బయటకు వచ్చేసరికి ఒక రిక్షా కనిపించింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కిన రిక్షా కదా అని గుర్తు చేసుకుంటూ ఆ రిక్షా ఎక్కుదామనుకుంటే ఎంతమందికి ప్లేస్ సరిపోదు కదా అని కొంచెం ముందుకెళ్ళి అక్కడ చాయ్ బిస్కెట్ ఆర్డర్ ఇచ్చి చాయ్ తాగి పిల్లలకు కూడా గోలీ సోడాలు తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మరొక ఆటో పట్టుకొని మా సొంత ఊరికి బయలుదేరాం. సొంత ఊరికి వెళ్ళి అయిన వాళ్ళందరితో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం అంటే అది చెప్పలేనంత ఆనందం కదా. అయితే అంతమందికి ఈ అవకాశం కుదరకపోవచ్చు. చాలామంది విదేశాల్లో ఉండడం వల్ల వాళ్ళకి రావడానికి వీలవ్వకపోవచ్చు. కాకపోతే ఎవరైనా సరే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే భోగి రోజు కుడుములు, సంక్రాంతి రోజు పెద్దలకు బట్టలు, కనుమ రోజు కక్కలు తినవేటి మరి. ఇంత ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాం. మేము వెళ్ళేసరికి మా పిన్ని మా కోసం ఎదురు చూస్తూ ఉంది. మా వాళ్ళు ఎప్పుడొస్తారా అని అనుకుంటూ. చూశారు కదండి, ఇదేనండి మా చిన్న బొమ్మరిల్లు. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని, ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని, బయట వాకిళ్ళు కూడా కడిగేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేసుకోవాలంటే నైట్ కడిగేసి ఉంచుకుంటేనే తడంతా ఆరిపోతుందని నైట్ అంతా క్లీన్ చేసేసుకున్నాము. ఇంక మధ్యాహ్నం ఎప్పుడో భోంచేసాం కదా, పిల్లలకి ఆకలి అవుతుందని నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేసుకున్నాము. అయితే మేము వెళ్ళేసరికి మా పిన్ని నాటుకోడి కూరని రెడీ చేసి ఉంచడం వల్ల ఆ కూరతో పాటు టమాటా పచ్చడి ఈ 2 చేసుకొని మా తల్లైదుగురం కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఈ నైట్ భోజనం అయితే చేసుకున్నాం ఈరోజు. అయిన వాళ్ళందరితో కలిసి పల్లెటూరులో జీవించడం గొప్ప వరమనే చెప్పుకోవాలి. ఇక్కడ ఒకరికి కష్టం వచ్చిందంటే నీకు నేనున్నాను భరోసాగా అని చెప్పి 10 మంది వచ్చి నిలబడతారు. అదే పట్టణాల్లో అయితే ఎవరికి వారే యమునకు తీరే అనే విధంగా బతుకులు కొనసాగిస్తున్నాము. ఓకే అండి. ఉదయాన్నే లేచి సంక్రాంతి పనులు చేసుకోవాలి కదా. ఇక ఉంటాను.